వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ గ్యాంగ్. హాయ్ యో భవ్య యోగి హ్యాపీ భోగి హాయ్ నందిని. సో మా వాళ్ళందరూ భోగి స్నానం చేసేసిన తర్వాత ఇల్లంతా క్లీనింగ్ చేసుకుంటున్నారనమాట. మొత్తం బయటన ఇంట్లో అన్నీ క్లీన్ చేస్తున్నారు. మంచిగా అందరూ స్నానం చేసి కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొని ఎవరు బిజీలో అయితే వాళ్ళు ఉన్నారు. అందరూ ట్విన్నింగ్ వేసుకున్నారనమాట. ఈరోజు స్పెషల్ ఏంటి? పరమాన్నం. బాబు నందిని చేస్తుంది, తినచ్చా? కాదు దీన్ని ఇది ఇప్పుడు వచ్చి గరిట కలుపుతుంది. ఎంత అయిపోద్ది ఎంత ఒప్పుకోండి నేను అసలు. అమ్మయ్య బయట అందరూ కూర్చున్నట్టు పరమాన్నం టైం చెప్పండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఏదో ఒక పెద్ద మీటింగ్ పెట్టారనమాట. యోగి ఏం చదువు టైం చూడండి 11:27. ఇప్పుడు తింటుంది. మీ తెల్లవారు పరమాన్నం వండితే రెండోసారి ఇక్కడ ఇలా చూడండి. మా అమ్మగారు ఏం చేస్తున్నారు? జంతువులు పువ్వులు వండడానికి ప్రిపేర్. చిన్నమ్మ లీలా రిలాక్స్ అయ్యావా? రీల్స్ చేసి చేస్తాలి నీకోసం నేను ఏం చేస్తున్నావు? ఏం చేస్తా చూపించు. చేపలు కాస్తున్నావు, బాక్స్ వేస్తున్నావా? ఓకే. సో గైస్ ఇంకా వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో వీళ్ళందరూ మళ్ళీ అయితే లంచ్కి కూర్చుని పోయారనమాట. నేనైతే దీనికి చాలా దూరంగా ఉన్నాను, ఎందుకంటే ఎంతైనా వెజిటేరియన్ కదా. నాన్ వెజ్ అంటే మనం ఎలాగో ఫస్ట్ ఉంటాం. కానీ నాకు బాగా నచ్చేది ఏంటి అంటే ఫెస్టివల్స్లో అందరమీ కలిపి ఒక దగ్గరే ఉంటాము, కలిసి తింటాము. అందరూ కలిపి కుక్ చేస్తారు. కుక్ చేసిన తర్వాత అందరమీ కలిపి కూర్చొని తింటాం. అది నాకు చాలా ఇష్టం అనమాట. సో మేమైతే ఇంట్లో అలానే కలిసి తింటాము. ఇంకా దాని తర్వాత మాడపైకి అయితే వెళ్తున్నాను. నాకు ఎదురుగా డక్స్ అయితే వచ్చాయన్నమాట. వాటితో కూడా బాగా ఎంజాయ్ చేస్తాం ఈవినింగ్ పూట ఒక్కొక్కసారి. సో మా పెద్దమ్మ వాళ్ళు అయితే పప్పులు చేయడం స్టార్ట్ చేశారనమాట. లైక్ జంతుకులు పువ్వులు ఉంటాయి కదా. సో ఇంకా దాని తర్వాత అయితే తెలిసిందే కదా, భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేస్తారంట. ఆ ఫెస్టివల్ కూడా ఉంటుంది కదా. సో మా అక్క వాళ్ళ పిల్లలకి మేము అదైతే చేసామన్నమాట. అది కూడా మంచిగా అందరం ఎంజాయ్ చేసుకుంటూ చేసుకున్నాం. ఇంకా సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే మేడ మీద నార్మల్గా అలా కోడి పందాలు పెట్టుకున్నాం అనమాట. అది కూడా మంచిగా అందరం ఎంజాయ్ చేసుకున్నాం. సో ఇక కనుమ రోజు అనమాట. మాకైతే లంచ్ మంచిగా మా అక్క మా పెద్దమ్మ వాళ్ళందరూ మంచిగా ప్రిపేర్ చేశారు. మా రాధిక బిర్యానీ వండిందనమాట. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, మంచిగా రైతా కూడా చేశారు. మంచిగా అందరం ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. ఇంకా ఈవినింగ్ అయితే మేము అందరూ బయటకు వెళ్దామని స్టార్ట్ అయ్యాం. సో ఫస్ట్ అయితే శిల్పారాంకి వెళ్ళామన్నమాట. అదే మధురవారి దగ్గర ఉన్నది. కానీ ఎగ్జిబిషన్ లేదు, జస్ట్ ఓన్లీ షాపింగ్ ఇంకా పార్కే ఉందన్నమాట. సో దాని తర్వాత ఉదయం పార్క్ అయితే వచ్చేసాము. బోటింగ్ అయినా చేస్తున్నామని చెప్పేసి సో అక్కడ టికెట్స్ తీసుకున్నాం అనమాట బోటింగ్ కోసం. యోగి సో మా టర్న్ అయితే వచ్చేసింది. ఒక్కొక్కరు మేము ఒక్కొక్క బోట్ తీసుకున్నట్టు, అంటే లైక్ పేస్లా తీసుకున్నాం అనమాట. టోటల్గా 4 బోట్స్ తీసుకున్నాం. అందరిమీ వేరేగా బోట్ తీసుకున్నాం. కానీ ఒక్కొక్కరు ఎక్కిన తర్వాత మా వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పేసి అందరిమీ ఎత్తుకుండే వాళ్ళం అనమాట. రాధిక వాళ్ళ బోట్తో మధ్యలో మేము కూడా కలిసామన్నమాట. మేమైతే ఒకటే స్పీడ్. మా సంజు అయితే హ్యాండ్లింగ్ అసలు మమ్మల్ని చేయనివ్వలేదన్నమాట. సో అటు ఇటు వెళ్ళిపోయాము. మధ్యలో మా అక్క వాళ్ళు కూడా కలిసారు మాతోటి. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారనమాట. మొత్తం 4 బోట్స్ అక్కడ దగ్గర కలిసాయి. అక్కడ చేసిన గోల్ ఏదైతే ఉందో మొత్తం మేము 4 బోట్స్ మాత్రమే అక్కడ గోల్ చేసామన్నమాట. అందరూ మమ్మల్ని చూసేవారు. యాక్చువల్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాం బోటింగ్, చాలా బాగా పిల్లలతో సహా. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చెప్పండి.
సో, ఇంకా బయటికెళ్ళి వచ్చే దారిలో అయితే మా మావయ్య మా కోసం ఫుడ్ ఎక్స్‌కెళ్ళి మంచిగా కేక్ తీసుకొచ్చారు. సో, దాన్ని కూడా కట్ చేసుకొని తింటున్నాం. సో, మేమైతే ఈ ఫెస్టివల్ 3 డేస్ చాలా ఎంజాయ్ చేసాం. దట్ ఈస్ బికాజ్ మా ఫ్యామిలీ అందరిమి కలిపి ఉన్నాం కాబట్టి అందరిమి పెద్దోళ్ళు వండడం, మేము తినడం, బయటికెళ్ళడం, ఎంజాయ్ చేయడం బాగా చేసాం. సో, మీకు గాని మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.